హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్లో టోటల్ 9 టైప్స్ ఆఫ్ పోస్ట్ వచ్చింది. దాంట్లో ఈ అప్లై చేసేటప్పుడు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని సమస్యలు అనేది వస్తున్నాయి. ఆ సమస్యలకి సమాధానం అది ఎక్కడ దొరకట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి అడ్రస్గా పిఆర్ అకాడమీ కనిపిస్తుంది. పర్ డే మినిమమ్ 300 నుంచి 350 కాల్స్ వరకు అయితే రోజుకి ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి టిల్ నైట్ 11 to 12 o'clock కాల్స్ వస్తూనే ఉన్నాయి, రెస్పాండ్ ఇస్తూనే ఉన్నాం, సమాధానం ఓపికతో చెబుతూనే ఉన్నాం. ఎంత శ్రమిస్తున్నానో అది నాకు మాత్రమే తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. కానీ నా ఉద్దేశం ఏంటంటే నేను అందించబోయే ఇన్ఫర్మేషన్ కొంతమంది జీవితానికి ఉపయోగపడుతుంది కదా అని ఒక నమ్మకంతో శ్రమించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క సపోర్ట్ కూడా అలాగే నన్ను లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ ఎవర్. ఎనీహౌ ఈ వీడియోలో ఓటీపీఆర్ గురించి తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఆన్ దిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్. ఓటీపీఆర్ అన్నాం. ఓటీపీఆర్, ఈ ఓటీపీఆర్ దేనికి సంబంధించింది? మనకి అప్లై చేసేటప్పుడు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేసి ఉంటుంది. ఈ పార్ట్ ఏ అనేది అప్లికేషన్ ప్రాసెస్, పార్ట్ ఏ అనేది ఓటీపీఆర్ ప్రాసెస్, పార్ట్ బి అనేది అప్లికేషన్ ప్రాసెస్. అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్లో సమస్యలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి, కానీ ఓటీపీఆర్లో సమస్యలు అయితే ఈ మధ్య చాలామంది కాల్ చేస్తారు ఏంటంటే, సార్ మేము మీకు ఓటీపీఆర్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు, మీరు రిప్లై ఇవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. మిత్రం, ఒక విషయం గమనించండి. పెర్ డే 300 నుంచి 350 వరకు నాకు కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ అన్నిటికీ సమాధానం తెలియజేసేటప్పటికే నాకు టైం చాలట్లేదు. దాంట్లో లైవ్ క్లాసెస్, వేరే క్లాసు షెడ్యూల్, టీచర్స్ ఎంత బిజీగా ఉంటుందో నాకు తెలుసు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 11-12 o'clock వరకు నాకు బిజీ షెడ్యూలే. మళ్ళీ అప్పటికి టైం దొరికితే నేను వీడియోస్, ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఈ టైంలో అంటే నైట్ 3 o'clock అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో మీకోసం వీడియో చేయాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడిగినటువంటి క్వశ్చన్ ఇదే, సార్ ప్లీజ్ ఓటీపీఆర్ గురించి రెస్పాండ్ అవ్వండి, మాకు చాలా ఇదిగా ఉంది అనేసి అంటున్నారు. మనం అప్లై చేసేటప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ అనేసి 2 ఉంటాయి. అయితే 2023లో అప్లై చేసిన వారు, అలాగే 2025లో అప్లై చేసిన వారు, 2018లో అప్లై చేసిన వారు, వారికి ఓల్డ్ ఐడి ఉంటుంది. ఓటీపీఆర్ ఐడి అనేది ఓల్డ్ది ఉంటుంది. దానితో పాటు అప్లై చేస్తే కొంతమందికి 100% సక్సెస్ అవుతున్నాయి. మరి కొంతమందికి అదే ఐడితో పాటు అప్లై చేస్తే, మనం అప్లై చేసిన ఓటీపీఆర్ ఐడితో చేస్తే నాట్ వ్యాలిడ్ అని, అక్కడ ఉన్న క్రెడెన్షియల్స్ నాట్ వ్యాలిడ్ అనేసి, ఇలాగ నాట్ యూజర్ అనేసి ఓపెన్ అవ్వట్లేదు. కొంతమందికి అక్కడ 100% సక్సెస్ అవుతుంది, మరి కొంతమందికి ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే ఇప్పుడు మేము మరి అప్లికేషన్కి అప్లై చేయలేమా అనేసి చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అప్లై చేయలేము కాదు, చేయడం ప్రతి దానికి ఆల్టర్నేట్ దారి అనేది ఉంటుంది. ఒకవేళ 2018 కానీ 23 కానీ 25లో కానీ ఎవరైనా ఓటీపీఆర్ చేయించుకుంటే, ఇప్పుడు కొత్తగా చేయాల్సిన ఆ ఓటీపీఆర్ ఐడితో కానీ లాగిన్ అయితే అయిపోతుందంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆల్టర్నేట్ దారి ఏంటి అంటే, ఆల్రెడీ రిజిస్టర్డ్ కాబట్టి అయితే 100% సక్సెస్ అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫెయిల్ అయితే వారికి ఇప్పుడు సమాధానం చెప్తాను. ఏమి చేయాలి సార్? అప్పుడు ఏం చేస్తారు అంటే, మీ నేమ్ సేమ్, ఎవ్రీథింగ్, సర్టిఫికేట్ అన్నీ కూడా సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓన్లీ ఏం చేంజ్ చేస్తారంటే మొబైల్ నంబర్ చేంజ్ చేయండి. మొబైల్ నంబర్ చేంజ్ చేయండి. మొబైల్ నంబర్ ప్రతి ఒక్క వ్యక్తికి 2 నంబర్లు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మ్యారీడ్ అయితే మీ నంబర్తో చేస్తుండే హస్బెండ్ గారి నంబర్ ఇవ్వండి. ఒకవేళ అన్మ్యారీడ్ అయితే మీ నంబర్ తో ఇంతకుముందు చేస్తుండే మీ దగ్గర ఆల్టర్నేట్ నంబర్ ఉంటే ఆల్టర్నేట్ నంబర్తో లాగిన్ అవ్వండి. లేదా ఫాదర్దో బ్రదర్దో మీకు కన్సర్న్ పర్సన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ నంబర్తోనే లాగిన్. అలాగే జీమెయిల్ కూడా. ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి సేమ్ జీమెయిల్ అనేది ఎక్కడ మళ్ళీ ఓటీపీఆర్ అయితే ఐడి చేస్తే రిసీవ్ చేయదు. కాబట్టి ఈ రెండింటిని మార్చి మీరు
కొత్త ఓటీపీఆర్ న్యూ ఓటీపీఆర్ క్రియేట్ చేస్తే అయిపోతుంది. సో అప్లై చేయడానికి వచ్చే సమస్యని పరిష్కారం మార్గం ఇది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు ప్రాసెస్ సర్వర్స్కి అప్లై చేస్తున్నారు. ఈ ప్రాసెస్ సర్వర్కి అప్లై చేసే క్వాలిఫికేషన్ ఇక్కడ ఏంటి? 10th క్లాస్ క్వాలిఫికేషన్. మరి ఇక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేటప్పుడు ఏం చేస్తున్నారు? నేను 10th క్లాస్కి ముందు ప్రాసెస్ సర్వర్కి అప్లై చేస్తున్నాను కాబట్టి కొత్తగా అప్లై చేస్తున్న వారు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ముందు 10th క్లాస్తోని ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఎప్పుడైతే 10th క్లాస్తో పాటు ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారో మిగిలిన ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్కి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్. అందుకోసమే ఆ పోస్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ సంబంధించిన పోస్టులు చూపించట్లేదు. ఎక్కడైనా గమనించాలి ఏంటంటే, ప్రాసెస్ సర్వర్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండేటప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎప్పుడైతే ఓటీపీఆర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో చేశారో ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ కన్సర్న్ ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా చూపిస్తుంది. అక్కడ ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఏంటంటే చూపిస్తుంది ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్. ఈ 5 రకాల పోస్టులు అన్ని చూపిస్తుంది. మీరు ఎన్ని రకాల పోస్టులకు అప్లై చేయగలుగుతారో అలా చేయాలి. ఇది కరెక్ట్ ప్యాటర్న్. ఈరోజు నాకు దాదాపు 10 నుంచి 12 కాల్స్ ఈ ఒక్క దానిపైన వచ్చాయి. సో అందుకోసం అంటే ఇక్కడ మీ భవిష్యత్తు, మీ లైఫ్ అందుచేత ఎలా మిస్టేక్ జరగకూడదనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి గైడ్లైన్స్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో నేను ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్నానో మీరు గమనించండి. ఓటీపీ ఎన్ని రకాల ఇన్ఫర్మేషన్ వీడియో నేను అందిస్తున్నా అది నాకు మాత్రమే తెలుసు, మీకు మాత్రమే తెలుసు. సో మిగతా ప్లాట్ఫామ్స్కి పిఆర్ అకాడమీకి అదే డిఫరెంట్. సో ఎంత డీటెయిల్గా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఇది గమనించాల్సింది పాయింట్, సెకండ్ పాయింట్. అయితే న్యూ మొబైల్ నెంబర్తో ఎలా చేస్తే సెకండ్, ఇది ప్రాసెసర్ ఇది మాత్రం గమనించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దయచేసి అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు, సబ్మిట్ చేసేటప్పుడు ఒక్కసారి రీవెరిఫై చేసుకోండి. సో మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్వాలిఫికేషన్, స్పెల్లింగ్, ముఖ్యంగా స్పెల్లింగ్స్ మాత్రం పదే చెక్ చేసుకోండి. ఒకవేళ తప్పు జరిగితే మనకి మ్యాక్సిమం ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఓటీపీ లేదు, నా దగ్గర ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఓటీపీఆర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు సార్ నేను ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్నాను అంటే ఇంటర్మీడియట్తో మీరు ప్రాసెస్ సర్వర్కి, రికార్డ్ అసిస్టెంట్కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారు కాబట్టి అప్పుడు ఈ రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇలా తప్పు చేయకండి, ఎలా పెర్ఫెక్ట్ వేలో వెళ్తే ఏ ప్రాబ్లం లేదు. అందుకోసమే మీరు వెళ్ళేటప్పుడు నాది డిగ్రీ క్వాలిఫికేషన్ అండి, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఓటీపీఆర్ చేయండి. నాది ఇంటర్ క్వాలిఫికేషన్తో ఓటీపీఆర్ చేయండి. నాది 10th క్లాస్ అండి, 10th క్లాస్ వరకే నేను చదువుకుని 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఓటీపీఆర్ చేయండి అంటే అక్కడ ఉన్న కన్సర్న్ నెట్ షాప్ వారికి తెలుస్తుంది. అయితే చాలామంది నెట్ సెంటర్లు ఉన్న వారికి కొంతమందికి ఇలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. కాబట్టి వీలైతే ఈ వీడియోని చూపించండి, వాళ్ళకి కూడా పరిపూర్ణమైన అవగాహన వస్తుంది, అప్పుడు చేస్తారు. సో సార్ ఓల్డ్తో మనం చేస్తుంటాము, మళ్ళీ ఇప్పుడు చేస్తే ప్రాబ్లమా? లేదు, మరి ఏ ప్రాబ్లం లేదు. అయితే న్యూగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేస్తున్నారో వారికైతే ఎటువంటి సమస్య లేదు. కానీ చేసేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు వహించాల్సిందే. అయితే ఎన్ని జాగ్రత్తలు మనం చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి పిఆర్ అకాడమీ నుంచి 100% గైడ్ లైన్స్ అయితే అందిస్తున్నాం. సో అతి త్వరలో మనం లైవ్స్ అయితే నెక్స్ట్ వీడియో ఏంటంటే సిలబస్కి సంబంధించిన వీడియో చేస్తాను, గుర్తుపెట్టుకోండి. రెండోది టాపిక్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ కూడా వీడియో చేస్తాను. అక్కడ జీకే ప్లస్ ఇంగ్లీష్కి సంబంధించిన అన్ని రకాల పోస్టుకి వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ బిజీ షెడ్యూల్లోనే నేను ఉన్నాను. అయిన తర్వాత ఖచ్చితంగా మీకు డీటెయిల్గా సిలబస్ రూపంలో అందిస్తాను. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే 6 months వెల్డీడ్తో పాటు 750 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాము. లేదు 1 year వెల్డీడ్తో పాటు తీసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ 1200 రూపీస్కి మేము అందిస్తున్నాము. దీంట్లో మేము ఇచ్చే ఫ్యూచర్స్ ఏంటంటే సో కంప్లీట్గా ఇక్కడ కోర్స్తో పాటు వీడియో కంప్లీట్ క్లాస్తో పాటు
కంప్లీట్ క్లాస్తో పాటు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. 75,000 బిట్స్ కూడా ప్రాక్టీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో మేము కండక్ట్ చేయబోయే లైవ్ ఎగ్జామ్లు కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కూడా కలుగుతుంది. సో దిస్ ఈజ్ ఆర్ డీటెయిల్ సిలబస్. చూడండి, వీడియో క్లాస్ ఇస్తున్నాం, మెటీరియల్ ఇస్తున్నాం, ప్లస్ 75,000 వీడియో ఇస్తున్నాం. దీనికి కూడా అంతే. సో దిస్ ఈజ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అయితే ప్రతి ఒక్క పర్సన్కి నేను మీకు అందిస్తున్న అనేక విధాల సపోర్ట్ కాబట్టి, అయితే ఒక విషయం మనం క్లియర్గా మనం యూట్యూబ్లో చేసి పెట్టిన తర్వాత ఆ వీడియో చూడకుండా చాలామంది దయచేసి చేస్తున్నారు. ప్లీజ్ వీడియోది మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మన పిఆర్ అకాడమీలో ఉంది. ఎన్ని రకాల ఛానల్ చూడవలసిన అవసరం లేదు. ఒక్క పిఆర్ అకాడమీ ప్లాట్ఫామ్ చూస్తే మీకు 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవన్నీ చూడకుండా ఫోన్ నెంబర్ నేను ఇస్తున్నాను కాబట్టి ఇమీడియట్లీ ఫోన్ చేస్తున్నారు. దాని అరే నేను వీడియోలో చెప్పాను సార్ చూడండి అంటే అదే కాల్ అదే చెప్తున్నాను. పెర్ డే 300 నుంచి 350 వరకు కాల్ రిసీవ్ చేస్తూనే ఉన్నాం. 3 నంబర్లు మేము ఇక్కడ చేస్తాం కదా, 3 నంబర్లకి కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ప్లీజ్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, వీడియో చూడండి. అప్పటికి అర్థం కాకపోతే సార్ ఈ విషయం పైన నాకు అర్థం కాలేదు ఒకసారి చెప్పండి అంటే బాగుంటుంది. ఎందుకంటే మిగతా వర్క్లు అన్నీ ఆగిపోతున్నాయి. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ప్లీజ్. సో ఓకే, ఇంతవరకు మేము అందించిన కోర్సులు ఎవరైతే కొనలేదో దయచేసి ఇమీడియట్లీ కోర్స్ కొనండి. కొన్నవారు మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో కొంచెం మన పిఆర్ అకాడమీ గురించి సజెస్ట్ చేయండి. ఓకేనా? సో రైట్, దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఓటీపీఆర్. చాలామంది కామెంట్ రూపంలో చేశారు మీరు స్పందించలేదు అనేసి. సో బికాస్ ఆఫ్ డ్యూ టు బిజీ ఆఫ్ వర్క్ స్పందించలేదు అంటే కామెంట్ చేయలేదు, రిప్లై ఇవ్వలేదు. ఇక్కడ వీడియో రూపంలో అందరికీ సమాధానం ఇవ్వడానికి ఈ వీడియో చేశాను. సో వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి ఒకసారి చెక్ చేసి మిగతా వరకు షేర్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. నమస్తే.